గైస్ వెల్కమ్ టు క్రేజీ బాయ్ 69. ఈరోజు అయితే మనం అయితే తెనాలి పెట్టి వచ్చాము. ఏడైతే బీచ్కి వెళ్దాం అనేసి మనం ప్లాన్ చేస్తారో మనం అయితే బీచ్కి వచ్చేసాం. ఈడ చూసుకున్నట్టయితే అందరూ బాగా సెటిల్ అయినారా? అది కాసి కట్ట మన వెనకాల బాగా కూర్చొని రచయినారు. మనైతే ఇక్కడ మనోళ్ళైతే ఇంకా ముందర బండ్లు అయితే పోతున్నారు. రెడ్ కలర్ కారు ముందర కనిపిస్తుంది ఒకటి మీకు చేస్తాం. ముందర రెడ్ కార్ అయితే మంది. మనమైతే బీచ్కి వెళ్ళేసి అయితే ఆ వీడియో అయితే రికార్డ్ చేసి మీకు పెడతాను. మనం లెట్స్ గో. సో గైస్ అయితే ఇదైతే మనం రావాల్సిన ఒక బీచ్ ఇదైతే ఎంత పెద్దదంటే మనకే తెలియదు. ఇక్కడైతే మేమైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా చూడండి మేము ఎంత అయితే ఎంజాయ్ చేస్తాము. గైస్ మేమైతే మా ఇంటికి నుంచి బీచ్కి వచ్చి అక్కడి నుంచి వచ్చి చూస్తే టికెట్లన్నీ ట్రైన్కి అయిపోయినాయి. సరే అందుకనేసి ఇంకా మేము ఏం చేయలేక ఇంకా ఈ బస్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఈ బస్సులో కింద అక్కడైతే అదే ఆ చూపిస్తున్న చోట అయితే మా డాడీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఉన్నా. ఇది గాయస్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడైతే పైన అయితే నాకు ఇచ్చేస్తారు. ఇది ఎంత పెద్దది ఇది. ఇక్కడ చూస్తే మనకి నాకు ఇక్కడ అయితే వ్యూ చూపిస్తాను. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ అని చిన్న వ్యూ. ఆగండి ఒకసారి రివర్స్ కెమెరా పెట్టి చూపిస్తాను. దాన్ని గాయస్ ఇదైతే మన వ్యూ. మనమైతే పొందుకొని చూడొచ్చు, కావద్దని కట్టనేసుకోవచ్చు. నెక్స్ట్ మనకైతే ఇక్కడ ఒక ఏసీ, అటు సైడ్ లాస్ట్లో ఒకసారి ఏసీ ఇచ్చారు. మనకి ఇక్కడ పొంగేదానికి ఒక దుప్పటి ఒక దుండి ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక ఛార్జర్, ఫోన్ పెట్టడానికి ఉంది గాయస్. ఇది అక్కడ ఉన్నది డస్ట్బిన్. మనం ఇక్కడ కట్ వేసుకోవచ్చు, సింగిల్ పీస్ ఉంటుంది. ఇది లాంగ్. ఓకే గాయస్ ఇంటికి వెళ్ళాకైతే వీడియో అప్లోడ్ చేస్తాం. గాయస్ ఇదే మనం వచ్చిన బస్. థ్యాంక్ యూ గాయస్, బాయ్.